అయినా సరే పోలీసులైనా Z+CAT సెక్యూరిటీ ప్రోటోకాల్ అనుసరించి ఆ మేరకు మాజీ ముఖ్యమంత్రి సెక్యూరిటీ కల్పించాలి. అది నాకైనా మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్ ఇది. మరి Z+ కేటగిరీ సెక్యూరిటీతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నాకు మీరు సెక్యూరిటీ ఎందుకు కేటాయించలేదు? మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ రోప్ పార్టీలు, Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు? ఒకవేళ ఉన్నమాట నిజమే అయితే ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేక వెహికల్ కింద ఎవరు పడలేదన్నదా? ఇది సూటిగా అడిగిన ప్రశ్న. Z+ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలి. ఇది ప్రోటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోవడంతో గవర్నమెంట్ అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొని పెట్టాను. డ్రైవర్ మీరు ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు డ్రైవర్ని. మరి మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్ మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్ ఈ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? ఒకవేళ వ్యక్తి చనిపోయి ఉంటే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? మరి ఎందుకు ఈ ట్రాఫిక్ డైవర్షన్ రాజకీయాలు? ప్రతిపక్షంగా ఉన్నందున నేను ప్రెస్ మీట్ పెట్టి గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పిన మాటలు, గతంలో మీరు ఇంటింటికి పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే, మీ పాలనా వైఫల్యాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పరిపాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా ఖజానాకు మీ వల్ల జరుగుతున్న భారీ నష్టాన్ని, అతలాకుతమైన రైతులు, అక్క చెల్లెములు, పిల్లల బతుకులు, వీటన్నిటినీ నేను చెబితే వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నా మీద ప్రేమను చూసి తట్టుకోలేక మీరు డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి అన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సంధించినటువంటి ఈ ప్రశ్నలకి బహుశా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ ఆయన ప్రభుత్వం దగ్గర కానీ సమాధానాలు ఉండకపోవచ్చు. ఇంతకీ వాళ్ళు పచ్చ ఛానల్ వాళ్ళు ఒక వ్యక్తి చనిపోయాడు, అది జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి, జగన్మోహన్ రెడ్డి గారు అహంకారం వల్ల చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డికి దీనివల్ల కనీసం 10 ఏళ్ళు లేదా 30 ఏళ్ళు జీవితకాలం పడుతుంది అన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన లాంటి ప్రశ్నలే మిమ్మల్ని సంధించదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు కూడా మార్చి నెల 7వ తేదీ 2015 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన కాన్వాయ్లోని వాహనం ఢీకొని వ్యక్తి చనిపోయాడు. దానికి ఎన్నాళ్ళు శిక్ష చంద్రబాబు నాయుడు గారికి వెయ్యాలి మీ పరిభాషలో. అట్లాగే ఫిబ్రవరి 19, 2016 కూడా మరొక వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు కాన్వాయ్ కింద పడి చనిపోయాడు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత శిక్ష వేయాలి? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోయినప్పుడు ఏం కుంభమేళాలో చావడం లేదా? జగన్నాథ రథచక్రాల కింద చావలేదా? యాక్సిడెంట్ అయితే చావడం లేదా అని ప్రాణాలని చులకనగా చేసి మాట్లాడినందుకు ఆ 29 మరణాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఖాతాలో వేస్తే ఆయనకి ఎన్నేళ్ల శిక్ష వేయాలి? అదేవిధంగా కందుకూరులో ఇదైతే మరీ దారుణం. కందుకూరులో 8 మంది చనిపోతే ఆ చనిపోయిన కుటుంబాలకి దగ్గరికి వెళ్ళంట ఈయన పరామర్శిస్తూ వస్తాడంట. అప్పటిదాకా అక్కడ గుమికూడిన జనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పేసి కూడా నిస్సిగ్గుగా అడగటం జరిగింది. ఇది వాస్తవం. అంటే
చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో ఆ రోజు 8 మంది చనిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి ఆయన ప్రాణాలను కాపాడలేకపోయాడు, వాళ్ళ 8 మంది ప్రాణాలని కాపాడలేకపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద ఒకవేళ వాహనమో లేకపోతే వాహనం కాన్వాయో లేకపోతే ఆ రోజు జరిగింది కాబట్టి ఒక వ్యక్తి చనిపోతే దీనికి మాత్రం ప్రభుత్వం బాధ్యత తీసుకోదా? ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ నీతి? ఆ రోజు కందుకూరులో 8 మంది చనిపోవడానికి, గుంటూరులో చీరల పంపిణీలో 3 చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు సరిగా చేయలేకపోవటం అని చెప్పేసి రాశారు కదా. మరి ఈరోజు ఈ రాతలేంటి? మరి 10 ఏళ్ళలో లేకపోతే 30 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడేటట్లయితే ఈ మరణాలన్నింటి కారణంగా ఎన్నేళ్ళు పడాలి? 100 సంవత్సరాలు 300 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడాలా? ఆ తర్వాత కూడా